నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదర్శమైన మూర్తిమత్వం, ఆరాధనీయమైన దైవత్వం ఆంజనేయుని స్వభావం. భక్తులను అనుగ్రహించే సులభత్వం, కోరి కొలిచిన వారి పట్ల ప్రసన్నత్వం, ఇదే హనుమంతుని దివ్యతత్వం. ఆంజనేయుడు పలు ప్రాంతాలలో వివిధ నామధేయాలతో పూజలందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా సింగరకొండ గ్రామంలో ప్రసన్నాంజనేయుడిగా తన దివ్య లీలా విశేషాల్ని చాటుకున్నాడు. ఈనాటి మన తీర్థయాత్రలో ఉభయ దేవతా క్షేత్రమైన సింగరకొండను దర్శించుకుందాం. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అంటూ ఆదికవి వాల్మీకి హనుమంతుని వైభవాన్ని శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో అభివర్ణించాడు. జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం వంటి ఉదాత్త గుణాల సమ్మేళనం ఆంజనేయుడు. సర్వశక్తులకు ప్రతీకగా భాసిల్లే పవనసుతుడు దేశంలో నలుమూలలా ఎన్నో ఆలయాలలో పూజలందుకుంటున్నాడు. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు ఆంజనేయుడు ఆరాధ్యుడు. అలాంటి సుప్రసన్నాంజనేయుడు నెలకొన్న భవ్యమైన దివ్యక్షేత్రం సింగరకొండ. అద్దంకి మండలంలో ఉన్న సింగరకొండ గ్రామంలో స్వయంభూడు అయిన ఆంజనేయ స్వామి నెలకొన్నారు. అద్దంకికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం భక్తుల పాలిటి దివ్యస్థలిగా విరాజిల్లుతుంది. సింగరకొండ క్షేత్రం ఉభయ దేవతా క్షేత్రంగా భాసిల్లుతోంది. మొదట్లో ఇది సింగనకొండగా వ్యవహరించబడేది. కాలక్రమంలో ఇది సింగరకొండగా మారింది. నరసింహ క్షేత్రమైనప్పటికీ కొన్ని శతాబ్దాలుగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్న ప్రసన్నాంజనేయుడి లీలా విశేషాల వల్ల ఈ క్షేత్రం హనుమక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి క్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఆలయ గరుడ స్తంభంపై చెక్కబడిన క్రీస్తు శకం 1443 శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని దేవరాయలనే ప్రభువు పరిపాలించినట్టు తెలుస్తోంది. ఎంతో పురాణ నేపథ్యం ఉన్న ఈ ఆలయానికి నలువైపులా నిర్మించబడిన గాలిగోపురాలు భక్తులను ఆకర్షింపచేస్తాయి. ఆలయానికి 4 వైపులా ద్వారాలు ఉన్నప్పటికీ ప్రసన్నాంజనేయ స్వామి దక్షిణాభిముఖుడై ఉండటం చేత దక్షిణ ద్వారమే ప్రధాన ముఖద్వారంగా ఉంది. ఈ గాలిగోపుర ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు. 5 అంతస్తులలో ఉండే ఈ మహారాజ గోపురంపై ఆంజనేయ రూపాలు వివిధ ఆకృతులలో భక్తులకు గోచరిస్తాయి. ప్రాకార మంటపంలో దక్షిణ భాగాన గోడ లోపలి వైపు హనుమంతుని నవవిధ రూపాలు చిత్రాలుగా మల్చిన తీరు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఎంతో సువిశాలమైన ప్రధాన మంటపంలో ఉత్తరం వైపు దక్షిణాభిముఖంగా స్వామివారి గర్భాలయం, అంతరాలయం రాతితో నిర్మితమయ్యాయి. ఈ మంటపంలో ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటె నెలకొల్పబడింది. అద్దంకి తాతాచార్యులనే నృసింహోపాసకుడు సింగరకొండపై నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధ్వజదండ ప్రతిష్ఠాపన చేస్తున్నారు. ఆ సందర్భంలో కొండకు దిగువ ఉత్తర భాగాన చెట్ల పొదల మధ్య సింధూర వర్ణంతో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ఓ మహాపురుషుడు హారతి ఇస్తున్న దృశ్యం తాతాచార్యుల వారి కంటపడింది. పరుగు పరుగున వెళ్లి చూడగా ఆ వ్యక్తి అదృశ్యమై స్వామి విగ్రహం కాంతులీనుతూ కనిపించిందని ఈ క్షేత్ర మహాత్మ్యం వెల్లడిస్తోంది. ప్రదక్షిణల అనంతరం భక్తులు ప్రధాన మంటపంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో ప్రసన్న వదనంతో, ముకుళిత హస్తాలతో నిల్చున్న భంగిమలో ప్రసన్నాంజనేయ స్వామివారు భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉంటారు. ఓం హనుమతే నమః అనే సకల కార్యసిద్ధి మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని భక్తులు పరవశ హృదయులై కళ్ళారా దర్శించుకుంటారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సౌందర్యం జగదేక సమ్మోహనం. పూలమాలలతో, పట్టు వస్త్రాలతో స్వామి అనంత తేజోమూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. మంత్రశాస్త్రంలో హనుమనామం సుందరుడు. అందుకే హనుమ కథ సుందరకాండగా శోభిల్లింది. ఆ సుందరాకారునికి తగ్గట్టుగా సింగరకొండపై ప్రసన్నాంజనేయుడు మహాతేజో సౌందర్యమూర్తిగా భక్తులపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నాడు. ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో స్మార్త ఆగమ సంప్రదాయ రీతిలో పూజాధికాలు, ఉత్సవాలని నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి త్రికాలార్చనల్ని జరిపించటం విశేషం.
మూలవరుల అభిషేకం, మధ్యాహ్నిక మహానైవేద్య పంచహారతులు, ప్రదోష కాలార్చనల్ని సంప్రదాయానుసారంగా నిర్వహిస్తారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవ సంరంభాల్లో పాల్గొని తరిస్తూ ఉంటారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉగాది, శ్రీరామ నవమి, హనుమత్ జయంతి, ముక్కోటి, సంక్రాంతి, బ్రహ్మోత్సవ తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. హనుమత్ జయంతి రోజున 1,00,000 తమలపాకుల పూజలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయానికి మానసిక, శారీరక బాధాగ్రస్తులు, గ్రహపీడితులు విచ్చేసి స్వస్థత పొందుతుంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి పాదపీఠంలో పవిత్ర భవనాసి తటాకం ఉంది. ఇక్కడ భక్తులు నిత్యం స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి ఎగువ భాగాన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యధామం నెలకొని ఉంది. అగస్త్య మహాముని గండికా నదిలో స్నానమాచరించి ఆ నదీ తీరంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించారట. గుహ మార్గం ద్వారా సింగరకొండ నందు తపస్సు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కృపకు పాత్రుడైనట్టు పురాణ ప్రవచనం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మరెందరో దేవతామూర్తులు కొలువయ్యారు. ఈ ఆలయంలో వేంచేసి ఉన్న దైవాలకు స్మార్త ఆగమ రీతిలో అభిషేకాది పూజలు, ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలున్నాయి. దేవస్థానానికి నైరుతిలో తూర్పు ముఖంగా గణపతి ఆలయం ఉంది. ఆగ్నేయంలో ఉత్తర ముఖంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. రావి చెట్టు కింద నిర్మితమైన ఈ ఆలయంలో రావి చెట్టు మొదలు స్వామివారి విగ్రహం వెనుక ఉండటం విశేషం. ఉభయ దేవతా క్షేత్రమైన సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయుడు భక్తాభీష్ట వరదుడు, భక్త సులభుడు. ఈ క్షేత్రము విశేషం ఏమిటంటే దక్షిణముఖంగా స్వామి స్వయంభూగా ఆవిర్భవించినట్టుగా ఈ ప్రాంతంలో ప్రాచీనుల చేత మనకి గోచరిస్తున్నది. ఈ క్షేత్రం సింగరకొండ అంటే సింగర అనే శబ్దానికి మన సంస్కృతంలో సింహము అని, ఆ సింగరకొండ క్షేత్రములో లక్ష్మీ నృసింహస్వామి వారు కొండపైన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా మనకి చరిత్ర ఆధారికంగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. అటువంటి క్షేత్రంలో ఈ ప్రసన్నాంజనేయ స్వామి వారు 1896లో కొండ మీద నరసింహస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ పునర్నిర్మాణ ప్రతిష్టా సమయంలో నాగయవుడు గుట్టల్లో ఈ స్వామివారు స్వయంభూగా ఆవిర్భించినట్టుగా ఈ ప్రాంతంలో ఈ ప్రసన్నాంజనేయ స్వామివారు నిత్యకళ్యాణం పచ్చతోరమై విరాజిల్లుచున్నది. శూరత్వానికి శ్రీ లక్ష్మీ నృసింహుడు ప్రతీక, ధీరత్వానికి ఆంజనేయుడు ప్రతినిధి. ఈ ఇద్దరూ నెలకొన్న ఉభయ దేవతా క్షేత్రం సింగరకొండ. కృతయుగ శ్రీ లక్ష్మీ నరసింహుడు త్రేతాయుగంలో శ్రీరాముడుగా అవతరించాడు. ఆ రాముని భక్తుడే ఆంజనేయుడు. ఇలా భగవంతుడు, భక్తుడు ఒకే క్షేత్రంలో వైభవంగా పూజలందుకోవడం విశేషం. సింగరకొండ హనుమకృప, నరసింహుని కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆశిద్దాం.